అగ్రహారం వంటలకు స్వాగతం. మరో వంటతో మీ ముందుకు వచ్చాను. అదే కాకరకాయ ఉల్లికారం. కాకరకాయ ఉల్లికారానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. కాకరకాయలు ఒక 1/2 కేజీ, ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఒక 5, జీలకర్ర ధనియాలు తలో 1/2 స్పూను, ఉప్పు 1 స్పూను రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర ధనియాలు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కాస్త మూత పెట్టి సిమ్లో పెట్టుకుని మగ్గించాలండి. కాకరకాయ బెల్లం కూర కూడా చేసుకోవచ్చండి. మా మామగారు చాలా బాగా చేసేవారు బెల్లం కూర. మాకు ఇష్టం, మా పిల్లలకి, మా ఇంట్లో కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ మా అబ్బాయికి నాకు బెల్లం కూర చాలా ఇష్టం. ఉల్లికారం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక స్టవ్ ఆపేసి అవి చల్లారాక మిక్సీ జార్లో వేసి ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన ఉల్లికారాన్ని ఓ గిన్నెలో తీసి పెట్టుకోవాలి. కడిగి శుభ్రం చేసుకున్న కాకరకాయలని నిలువుగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకొని ఈ కారాన్ని అందులో పెట్టుకోవాలి. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. నెలకు ఒకసారైనా కాకరకాయ కూర చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్లు నూనె వేసుకుని కారం పెట్టుకున్న కాకరకాయ అన్నీ కూడా అందులో వేసుకోవాలి. అలాగే జార్లో కాస్త కారం ఉంటుంది కదండి, ఓ గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడుకుతున్న కాకరకాయలో పోసేసుకోవాలి. బాగా కలిపి గిన్నెలో మిగిలిన కారం కూడా కాకరకాయల్లో ఆ పాన్లో వేసేయాలి. ఓ చిన్న చింతపండు కూడా వేసుకుంటే కాకరకాయలో చేదు ఉండదు, చేదు మొత్తం పోయి చాలా బాగుంటుంది. మీడియంలో స్టవ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకోవాలి. అలాగే అందులో నీళ్ళన్నీ కాస్త ఇంకిపోయాక సిమ్లో స్టవ్ పెట్టేసుకొని ఇంకొక 2 స్పూన్లు నూనె వేసుకొని ఆ కాకరకాయ చక్కగా వేగే వరకు సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న కాకరకాయని ఓ బౌల్లో తీసుకుని వడ్డించుకోండి. చాలా బాగుంటుంది కాకరకాయ ఉల్లికారం. కాకరకాయ కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్తారని భావిస్తున్నాను. మా ఈ అగ్రహారం వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వంటలు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.